దేశవ్యాప్త కులగణన సమగ్ర కులగణన ధ్యేయంగా సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. 2011లో ఒకసారి దేశవ్యాప్తంగా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్తో చేసింది యూపీఏ గవర్నమెంట్. ఆ తర్వాత 2018లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఆనాటి హోంశాఖ మార్చులు మాన్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మేము అధికారంలోకి వస్తే 2019లో జరిగేటట్లు లోక్సభలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్త కులగణన చేస్తాం, బీసీలను లెక్కిస్తామని చెప్పి చీట్ చేయడం జరిగింది. 2021లో జరగాల్సిన దేశ జనాభా లెక్కలు ఇప్పటి వరకు వాయిదా పడింది. ఆ జనాభా లెక్కలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. రేపు చేయబోయే దేశ జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీలని ఎట్లయితే లెక్కిస్తున్నారు 1931 నుంచి 1931 తర్వాత ఇంతవరకు బీసీలను లెక్కించలేదు ఈ దేశం. ఎస్సీ ఎస్టీలను ఎట్లయితే లెక్కిస్తున్నారో అదేవిధంగా బీసీలను కూడా లెక్కించాలనేటటువంటి డిమాండ్ ఉంది. దానికి మించి నిన్న మొన్న గతంలో జరిగినటువంటి బీహార్ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణనని వాళ్ళు తీసుకొని ఆ ఫార్ములాని ఆ మోడల్ని తీసుకొని సమగ్ర కులగణన బీహార్ ఫార్ములాని తీసుకొని దేశవ్యాప్తంగా స్టాటిస్టికల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో కులగణన చేయాల్సిన అవసరం ఉంది. బీహార్ మోడల్ అంటే ఏంది? ప్రతి కులాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని, రాష్ట్రంలో ఉండేటటువంటి వనరులని, ఆస్తులని, ఉద్యోగాలని, వాళ్ళ స్థితిగతులను కూడా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేశారు. అంటే సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక ఉన్నతి లేదా ఆర్థిక వెనుకబాటుతనము, క్యాస్ట్ సెన్సస్ మళ్ళీ ఇన్ని రకాలుగా చేసారు బీహార్. అదే రకమైన క్యాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం. ఇప్పుడు దేశంలో గతంలో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 302 సీట్లు గెలిచారు. బీజేపీ పార్టీ 302 సీట్లు గెలిచి ఏకపక్షంగా వాళ్ళకు అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసము వాళ్ళకు ఆనాడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, 10% కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీలు గెలిచారు. యూపీఏ కూటమి అయితే దగ్గర 242 సీట్లు వచ్చాయి, వాళ్ళు 290 దాకా. అయితే మిత్రులారా, మనం ఇప్పుడు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆయన జోడో యాత్ర నుంచి మొన్నటి వరకు కూడా ఈ దేశంలో ఒక ఎక్స్రే నిర్వహిస్తా, ఈ దేశ స్థితిగతుల మీద ఒక స్కానింగ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ స్కానింగ్ని ఎక్స్రేని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. మా ములాయం సింగ్ యాదవ్ గారి అబ్బాయి అఖిలేష్ యాదవ్ గారు కూడా 35-36 సీట్లు గెలిచింది. తేజస్విని యాదవ్ గారు కూడా చాలా కీలకమైనటువంటి భూమికలో ఉన్నారు ఈ దేశంలో రాజకీయాలు. అదే కాకుండా ఎంకే స్టాలిన్ గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో వెనకబడిన వాళ్ళు ఎవరు, ఈ దేశంలో నిజంగా రిజర్వేషన్లు ఎవరికి రావాలి, ఈ దేశంలో రిజర్వేషన్లు పొందవలసిన ఆవశ్యకత ఎవరికి ఉంది అనేటటువంటి విషయం మీదనే ఈ ఎక్స్రేని, స్కానింగ్ని ఇక రకరకాలుగా ఏ భాషలో పెట్టి పిలిచినా కూడా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నితీష్ కుమార్ గారికి కులగణన మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, చంద్రబాబు నాయుడు గారికి కులగణన మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, ఆయన కూడా చేస్తారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు బీసీల రక్షణ చట్టం తీసుకొస్తారని చెప్పారు. బీసీ అట్రాసిటీ చట్టం అంటే బీసీలను కులంతో దూషించినా, ఒక ఆస్తులు గుంజుకున్నా, వాళ్ళ జోలికి వచ్చినా కూడా ఒక అట్రాసిటీ చట్టాన్ని తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయడం జరిగింది. అటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఓవర్సీస్ స్కీమ్లో కానివ్వండి, ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేయాలని, పోతే ఎంప్లాయ్మెంట్ రంగానికి పెద్దపీట, ప్రభుత్వ రంగం ఇప్పుడన్నీ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల అవుట్సోర్సింగ్ విధానం కాకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో నింపాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ విషయమై దేశవ్యాప్త కులగణన చేసే విషయమై దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలుస్తాం. రేపో మాపు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం
మేము ప్రయత్నం చేస్తున్నాం. దొరికితే మాత్రం రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ గతంలో దొరికింది జోడో యాత్రలో. రేపు రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ఫిక్స్ కాగానే రాహుల్ గాంధీ గారికి ఎన్ని విషయాల మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే మాకు అందరికీ చాలా గర్వంగా ఉంది బీసీలు. ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి, దేశ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే మన మోడీ గారు బీసీల ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక ఓబీసీ కమ్యూనిటీ నుంచి ఒక చిన్న ఎంబీసీ కులం నుంచి వచ్చిన మోడీ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఆయన చేతుల నడిపి ఇప్పుడు 11వ సంవత్సరం అంటే 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండబోతుంది. ఇప్పుడు 3వ టర్మ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఓబీసీ సమస్యల మీద ఆయన స్పందించింది లేదు, ఓబీసీలకు చేసిన మేలు లేదు, ఓబీసీ రిజర్వేషన్ల మీద పట్టించుకున్నది లేదు. కానీ అగ్రకుల పేదలకు మాత్రం రిజర్వేషన్లు మోడీ గారు త్వరిగతిన 2 రోజులలో దిగువ సభలో ఎగువ సభలో వన్ డే అక్కడ వన్ డే ఇక్కడ పెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే మన అన్న అనుకున్నవాడు, మన సొంత మిత్రుడు అనుకునేవాడు, మన కులంలో మన తోడబుట్టిన వాడు అనుకునేటటువంటి మోడీ గారేమో బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. రాహుల్ గాంధీ గారు ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఇదంతా కూడా వీళ్ళే కదా ప్రచారం చేసింది. నెహ్రూ గారు కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకం కదా, గాంధీ గారు బీసీలకు వ్యతిరేకం కదా, ఇందిరాగాంధీ బీసీలకు వ్యతిరేకం అని చెప్పారు కదా, పోతే రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకం అన్నారు కదా, సోనియా గాంధీ బీసీలకు వ్యతిరేకం అన్నారు కదా. ఆ కుటుంబంలో 3 తరాలు బీసీలను వ్యతిరేకించినప్పటికీ నేడు రాహుల్ గాంధీ ఒక్కడు రాజ్యాంగాన్ని పట్టుకొని నిలబడి మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి కదా, ఈ దేశంలో 90 మంది జాతీయ స్థాయిలో సెక్రటరీలు ఉంటే అందులో కేవలం 3 మాత్రమే ఓబీసీలు ఉన్నారు. ఓబీసీ ప్రధానమంత్రి ఉండి ఈ దేశంలో ఓబీసీలకు ఏం చేసిండు, నేను చేస్తా ఓబీసీల కోసం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి మాట్లాడటం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. దీన్ని బీసీలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడీ గారు మనవాడు కావచ్చు, పవన్ కళ్యాణ్ మనవాడు కావచ్చు, కానీ మన గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. మన సంక్షేమం గురించి మాట్లాడిన మనకు కావాలి కదా. ఆయన ఎవరైతే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి. ఆయనని ఈరోజు దళిత సమాజం బీసీ సమాజం చేతులెత్తి దండం పెడుతుంది. ఎందుకు? ఆయన ఒక బ్రాహ్మణ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది కూడా ఈ దేశంలో రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చింది. దళితులు చదువుకోవడానికి బీసీలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని పెట్టిండు, హాస్టల్ విధానాన్ని పెట్టిండు. ఆయన కంటే ముందు కామరాజు నాడారు గారు మనం తమిళనాడు పోతే మిడ్ డే మీల్స్ తీసుకొచ్చింది, భోజనం అన్నం తీసుకొచ్చింది పిల్లలకు చదువుకోవడానికి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు అందరిని అడిగితే ఏందమ్మా స్కూల్కి తోలట్లే పిల్లల్ని అంటే, సార్ మేము పని చేస్తేనే మాకు మా పిల్లలకు భోజనము, కాబట్టి మేము బడికి పంపితే మాకు అన్నం వెళ్ళదంటే అన్ని స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చిండు, రెసిడెన్షియల్ హాస్టల్లో తీసుకొచ్చిండు. తమిళనాడు కూడా ఎంత ముందు గొప్పగా చదువుకున్నారు తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు గొప్పగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని డామినేట్ చేసి ప్రపంచాన్ని డామినేట్ చేసే స్థాయికి. అందుకే తమిళనాడులో బీసీ ఉద్యమాలు అంత బలంగా ఉంది. అటువంటి వ్యవస్థ కావాలని మనం బీసీగా కోరుకోవాలి తప్ప ఈరోజు ఒక మత పిచ్చితోటో ఇంకో పిచ్చితోటో మన ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు మోడీ గారు రామ మందిరం కట్టాడు, వర్షం వస్తే కురుస్తుంది. ఆయనకేం రాముడి మీద భక్తి ఉంది? మన బీసీల ఇళ్లలో బీసీలకు ఆయన రాముడి గురించి చెప్పాలన్నా, బీసీలు అంటేనే 100% హిందువులు. బీసీల కాంట్రిబ్యూషనే ఈ దేశంలో హిందూ మతం బతికిందండి. బీసీలమే హిందువులం, మేమే హిందువులం. ఇంక మాకేం నువ్వు హిందువులు అని చెప్పేది అది కాదు కదా. బీసీలను కాపాడుకోవాలి బీజేపీ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ బతుకుందంటే బీసీల ఓట్లతోటే. ఇంత కాంట్రిబ్యూషన్ చేసే బీసీ సమస్యలను పట్టించుకోకుండా అగ్రకుల పేదలు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, మేము కాదా ఆర్థికంగా వెనుకబడ్డవాళ్ళు? ఆర్థిక వెనుకబడతానికి నువ్వు కులం ఎట్లా పెడతావు? ఆర్థిక వెనుకబడతానికి నువ్వు కులం ఎట్లా తీసుకొస్తావు? కులానికి ఆర్థిక వెనుకబడతానికి సంబంధం ఉంటుందా? ఆర్థిక వెనుకబడతనము పేదవాడు అనేవాడు ప్రతి కులంలో ఉంటాడు. ఈ విషయంపై బీసీలందరూ కూడా ఫోకస్ పెట్టి ఏ రాజకీయ నాయకుడు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏ రాజకీయ నాయకుడు బీసీ సమాజాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి
మిత్రులారా, మనం బీసీలం అందరం కూడా కంకణం కట్టుకుని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఆ దిశలో మనం ముందుకు నడవాలి. మన సమాజం మారకుండా, మనం మారకుండా మన కోసం ఎవడు పనిచేయడు. మన కోసం పనిచేయాలని అవసరం కోరుకోవటం కూడా మన భ్రమ అవుతుంది. కాబట్టి బీసీ కులాలు, బీసీ జాతులు బాగుపడాలంటే ఈ దేశంలో వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలి, జనాభా దామాషా ప్రకారం ఉద్యోగాలు రావాలి, జనాభా దామాషా ప్రకారం విద్యలో పెద్దపీట వేయాలి. అన్ని సకల రంగాల్లో, సంక్షేమ రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా దక్కితేనే ఈ బీసీలు బాగుపడతారు తప్ప లేకపోతే బానిసలుగా మిగిలిపోతారు. ఇక్కడైనా బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై భారత్, జై హింద్.